మీకెప్పుడైనా ఇలా జరిగిందా? మీరు నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కళ్ళు తెరుచుకుంటాయి, కానీ మీ శరీరం మాత్రం అస్సలు కదలదు. మీరు అరవాలని ప్రయత్నిస్తారు, కానీ గొంతులోంచి ఒక్క మాట కూడా రాదు. మీ ఛాతీ మీద ఎవరో కూర్చుని గట్టిగా నొక్కి పెట్టినట్టు, ఊపిరాడినట్టు అనిపిస్తుంది. చీకట్లో ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టు భయంకరమైన అనుభూతి కలుగుతుంది. దీన్నే స్లీప్ పెరాలసిస్ అంటారు. గ్రామాల్లో దీన్ని దయ్యం నొక్కడం అని పిలుస్తారు. అసలు ఇది ఎందుకు జరుగుతోంది? మన మెదడు మనల్ని భయపెడుతుందా, లేక నిజంగా ఏదైనా దుష్టశక్తి మనల్ని బంధిస్తుందా? ఈ రోజు తెలుగు స్వరంలో స్లీప్ పెరాలసిస్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలను తెలుసుకుందాం. ఈ స్లీప్ పెరాలసిస్ అనేది కేవలం మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా వందల ఏళ్ల నుండి ఉంది. ప్రాచీన కాలంలో ప్రజలు దీన్ని వోల్డ్ హగ్ లేదా రాక్షసి అని పిలిచేవారు. రాత్రిపూట ఒక ముసలి రాక్షసి వచ్చి నిద్రపోతున్న వారి మీద కూర్చుని వారి ప్రాణాలను పీల్చుకుంటుంది అని నమ్మేవారు. బ్రెజిల్లో దీన్ని పిసుడైరా అనే పిశాచి అని, జపాన్లో కానాషిబారి అని పిలిచేవారు. అంటే మన శరీరాన్ని ఇనుప గొలుసులతో కట్టేయడం అని అర్థం. ఇన్ని దేశాల్లో, ఇన్ని రకాల సంస్కృతుల్లో అందరికీ ఒకే రకమైన అనుభవం ఎదురవడం వెనుక ఏదైనా బలమైన శక్తి ఉందా, లేక అందరి మెదడు ఒకేలా రియాక్ట్ అవుతుందా? సైన్స్ ఈ మిస్టరీని చాలా సింపుల్ గా వివరిస్తుంది. మనం నిద్రపోయేటప్పుడు ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అనే స్టేజ్ లోకి వెళ్తాం. ఈ స్థితిలోనే మనకు కలలు వస్తాయి. మనం కలలో పరిగెత్తుతున్నప్పుడు లేదా ఫైట్ చేస్తున్నప్పుడు మన నిజమైన శరీరం కూడా అలాగే కదలకుండా ఉండడానికి మెదడు మజిల్ ఎటోనియా అనే కెమికల్ ని విడుదల చేస్తుంది. అంటే మన శరీరాన్ని తాత్కాలికంగా పక్షవాతం స్థితిలోకి తీసుకెళ్తుంది. కొన్నిసార్లు మనం నిద్ర నుండి మేల్కొన్నప్పటికీ మెదడు ఇంకా ఆ స్థితిలోనే ఉంటుంది. అంటే మన కళ్ళు తెరుచుకుంటాయి, కానీ శరీరం ఇంకా నిద్రలోనే ఉంటుంది. ఆ సమయంలో మనం చూసే భయంకరమైన ఆకారాలు హెల్యూసినేషన్స్ మాత్రమే అని డాక్టర్లు చెబుతారు. కానీ ఇక్కడే ఒక వింత ఉంది. స్లీప్ పెరాలసిస్ అనుభవించే 80% మంది ప్రజలు ఒకే రకమైన ఆకారాన్ని చూశామని చెబుతారు. అదే షాడో మ్యాన్. నల్లని పొడవాటి ఆకారం, తల మీద టోపీ ఉన్నట్టు కనిపిస్తుంది. సైన్స్ చెప్పే భ్రమలకి ఒక ఆకారం అంటూ ఉండదు. మరి ప్రపంచం మొత్తం అందరికీ ఒకే ఆకారం ఎందుకు కనిపిస్తోంది? కొందరు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ల అభిప్రాయం ప్రకారం మనం నిద్రలో ఉన్నప్పుడు మన స్పృహ వేరే డైమెన్షన్లోకి వెళ్తుందని, అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని భయపెడతాయని నమ్ముతారు. ఇది కేవలం మెదడు లోపమా, లేక పరలోక శక్తుల పనా అనేది ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. స్లీప్ పెరాలసిస్ అనేది భయంకరమైనదే కావచ్చు, కానీ అది ప్రాణాపాయం కాదు. మీరు ఎప్పుడైనా ఈ స్థితిలో చిక్కుకుంటే భయపడకుండా మీ కాలి వేలిని లేదా చేతి వేలిని కదపడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ మెదడు మేల్కొంటుంది. మరి మీకెప్పుడైనా ఇలా దయ్యం నొక్కినట్టు అనిపించిందా? ఆ సమయంలో మీరు చూసిన ఆకారాలేంటి? కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మనం నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, చనిపోయి తిరిగి బతికిన వారు చెప్పే ఆ పరలోక ప్రయాణాల గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది తెలుగు స్వరం.